ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. కార్తీక పురాణం 6వ అధ్యాయం దీపదాన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టి వానికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయం నందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులనగా పత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలో చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ప్రమిదను బ్రాహ్మణునకు దానం ఇయ్యవలను. శక్తి కొలది దక్షిణ కూడా ఇయ్యవలెను. ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానం ఇయ్యవలెను. అట్లయినా సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సంపత్తుస్కవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరసు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చెయ్యవలెను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు సకల సంపదలు నిచ్చునదియు ఈ దీపదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చెయ్యవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజన దక్షిణ తాంబూలములు నీయవలెను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖిత్తురు. దీని గురించి ఒక ఇతిహాసము కలదు, దానిని వివరించదను ఆలకింపుమని వశిష్ఠుడు జనకుడితో ఇట్లా చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట. పూర్వకాలంన ద్రావిడ దేశం నందలి ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలంలోకే భర్త చనిపోయాను. సంతానం గాని ఆఖరికి బంధువులు కాని ఎవరూ లేరు. అందుచే ఈమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు వడ్డీలకిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగలించి తీసుకొచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుడి ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించినా ఏమి లాభము? ఆమె ఒక్క దినం కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు. పైగా వ్రతములు చేసే వారిని, తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షకానికి పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనంను కూడబెట్టుచుండేది. అటుల కొంతకాలము జరగను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రంలో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలోని మంచు చెడలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు ఆలకింపు. మన శరీరములు శాశ్వతం కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణంలో మృత్యు మనల్ని తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు.
పంచభూతాలు, పంచ ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము పోగానే చర్మము, మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి. నీవు బాగా ఆలోచించుకొను. అగ్నిని చూసి మిడత దాన్ని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అట్లనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు. కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యంను సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణ స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము నొందుము. నీ పాప పరిహార్థము వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించను. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని నుండి దాన ధర్మాలు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉన్నది. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 6వ అధ్యాయం 6వ రోజు పారాయణం సమాప్తం.